ఇన్స్టాగ్రామ్ లో కొన్ని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. కిరాక్ కార్పొరేట్ పోలీసులు ఉన్నారు, సెక్యూరిటీ అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు? తప్పకుండా అండి. వాళ్ళు సెక్యూరిటీ ఇస్తున్నారు. ఎందుకంటే ఆయనకు ప్రాణహాని ఉందని ఒక సమాచారం అయితే ఉంది. ఎందుకంటే అతను వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ ఆయన ఇప్పుడు ఈ మధ్యలో తీన్మార్ మల్లన్న ఏ విధంగా అయితే లైవ్ కంటెస్ట్ చేస్తున్నాడో, న్యూస్ ఛానల్ రన్ చేస్తున్నాడో, సో ఆయన కూడా ఈ మధ్యలో మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి సంబంధించిన వ్యక్తుల గురించి కానీ ఆయన కూడా చాలా ట్రోల్స్ చేస్తున్నాడు. ముఖ్యంగా రోజా పైన చాలా ట్రోల్స్ చేస్తున్నాడు. ఎందుకంత ధైర్యం ఏంటి? ఎందుకు కావాలని చేస్తున్నారు? ఎందుకు అట్లా చేస్తున్నారు? ప్రభుత్వం వాళ్ళదనా? ధైర్యం ఏం లేదండి. ఆయన కూడా నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీ చేసే ఇంట్రెస్ట్ ఉంది కావచ్చు. దానిలో తప్పేముందండి. ఆయన ఇప్పుడు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అయితే ఇప్పటి వరకు అయితే ఎక్కడ వాడలేదు. సో ఇప్పటి వరకు అయితే అంటే కరెక్ట్ గానే ట్రోల్స్ చేస్తున్నాడు. సో ఇప్పటి వరకు చాలా సోషల్ మీడియాలో కూడా ఆయనకున్న అప్పటికున్న క్రేజ్ ఇప్పటికున్న క్రేజ్ చూస్తే ఒక 50% చాలా క్రేజ్ పెరిగింది. సో ట్రోల్ చేసే ముందు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ట్రోల్ చేస్తే బాగుంటుంది. ఇంత సెక్యూరిటీ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో అంటే నెక్స్ట్ వైసీపీ పొరపాటున వైసీపీ వచ్చిందని తర్వాత కథ వేరే ఉంటుందని చెప్పి సోషల్ మీడియాలో వార్నింగ్స్ వచ్చినాయి. అతనికి ఎట్లా చూడవచ్చు? అదే చెప్తున్నాం కదండి. అట్లా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన ఇప్పుడు సెక్యూరిటీని పెట్టుకొని మెయింటైన్ చేస్తూ ఇప్పుడు నెట్కి వస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఎప్పుడైనా ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, 5 సంవత్సరాలే ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ట్రోల్స్ చేస్తే, జాగ్రత్తగా భాష మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే మాట్లాడే స్వేచ్ఛ భారతదేశంలో అందరికీ ఉంది. ఇప్పుడు ఎందుకంటే తిన్మారన్ మల్లన్న కాదు, ఇంకా చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు కూడా ఈ మధ్యలో యూట్యూబ్లలో మాట్లాడుతున్నారు. సో ఏదేమైనప్పుడు ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ రాని ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజల మంచి కోసమే చూసే నాయకులు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ప్రజాస్వామ్యంలో అంటే శాంతియుతంగా మాట్లాడితే మంచిది. నెక్స్ట్ సీమరాజ్యం వచ్చేసి కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఎట్లా చూడొచ్చు సీమరాజ్యం కామెంట్స్? 100% అండి. తెలుగు రాష్ట్రాలలో ఆయన ఇప్పుడు సెన్సేషనల్ గా అయిపోయారు. వైఎస్ఆర్సీపీ కండో వేసుకొని మరి ట్రోల్స్ చేస్తున్నారు. ఫస్ట్ అలాంటి వాళ్ళని కట్టడి చేసుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బెటర్ అండి. ఇప్పుడు ఆయన మీద ఇప్పుడు అంబటి రాంబాబు గారు కానీ అనేక కేసులు వేస్తున్నారు, పిటిషన్లు ఇస్తున్నారు. ఆయన ఇప్పుడు నిన్న మొన్న చూసినాం, ఆయన సెల్ నెంబరు సోషల్ మీడియాలో పెట్టి నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటిది అనేది ఫోన్ చేసి తిడుతున్నారు అంటున్నారు. సో అలాంటి ఇట్లా బెదిరించే కాల్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన కూడా మంచి ట్రోల్స్ చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఎవరైనప్పటికీ కూడా ట్రోలర్స్ ని కొంచెం వాళ్ళ కంట్రోల్ లో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది లాంగ్వేజ్ అనేది. వీళ్ళ వల్ల ఏమైనా కూటమికి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉందా? తప్పకుండా అండి. వీళ్ళ వల్ల కూటమికి ఏం ప్రాబ్లం జరగదండి. కూటమికి ప్లస్ జరుగుదండి, మైనస్ ఎప్పటికి జరగదండి. రోజాని కానీ ఎన్టీఆర్ సతీమణి భార్య లక్ష్మీ పార్వతి వీడియో వైరల్ అవుతుంది. అవునండి. ఒకటండి, ఇప్పుడు మేము అదే చెప్తున్నాము, అది జగన్ గారు ఇప్పటికైనా స్పందించాలి. ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే సరే ఏదైనా నేను చెప్పేది వినండి. ఇప్పుడు గతంలో మనం చూసినట్టయితే జగన్ గారి కోసం ఎవరైతే పాదయాత్రలు చేశారో, జగన్ గారి కోసం ఎవరైతే గెలుపు కోసం కొన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టారో, ఎవరైతే వాళ్ళ సొంత చెల్లె కొన్ని 100,000 కిలోమీటర్ తిరిగిందో అలాంటి వాళ్ళను జగన్ గారు దూరం చేసుకోవడం జరిగింది. సో దాని ఫలితమే ఈ రోజు ఇదండి. ఎందుకంటే సొంత ఇప్పుడు అమ్మను గాని చెల్లెను గాని సొంత ఆయన కోసం ప్రాణంగా తిరిగిన నాయకులు కూడా, ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అనేక నాయకులు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేసుకోవడం జరిగింది. సో అందులో భాగంగానే ఇప్పుడు ట్రోల్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే కింద మెయిన్ గా ఇంట్లో ఉన్న సభ్యులకు మెయిన్ లీడర్లకే గుర్తింపు లేదు అక్కడ. అంటే కింద చాలా వరకు తిరిగిన కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళ నుండి వచ్చిన ఆవేశం ఇట్లా ట్రోల్ చేస్తున్నారు. అంత ఒకటండి, నోరు ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడకండి. మాట్లాడడం వల్ల దీనికి మళ్ళా పరిమాణాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మళ్ళా. ఎందుకంటే బయట తిరగని పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదన్నా జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి. మనం ఏమంటారు, బందోబస్తును సెక్యూరిటీని పెట్టుకొని భయభ్రాంతులతో తిరగాల్సిన అవసరం లేదని చెప్తున్నాం.